తీవ్ర విషాదం మిగిల్చిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకులు హరిముకుంద్ పండా స్పందించారు. ఊహించని రీతిలో భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు అని, అందుకే తొక్కిసలాట జరిగింది అని తెలిపారు. ముందస్తుగా తాను పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని, ఇటువంటి ఘటన ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు అని కూడా తెలిపారు. ఇది కావాలని చేసింది కాదు అని, ఊహించని పరిణామం అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఆలయానికి 2000 మంది వరకు భక్తులు వస్తుంటారు అని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదు అని తెలిపారు. భక్తులకు తానే ప్రసాద వితరణ చేసి పంపిస్తాను అని, ఇలా జరుగుతుందని ఊహించలేదు అని అన్నారు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని పేర్కొన్నారు. 4 ఏళ్ల క్రితం హరిముకుంద్ పండా 12 ఎకరాల సొంత భూమిలో ఆలయాన్ని నిర్మించారు. సుమారు 20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. గత ఏడాది మేలో ఈ దేవస్థానంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి హరిముకుంద్ పండా ధర్మకర్తగా ఉన్నారు. ప్రతి శనివారం భక్తులు భారీగా వస్తున్నా కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు అని నిర్వాహకులు అంచనా వేయలేదు అని తెలుస్తోంది. విజయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు వచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడంతో భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటకు వచ్చేందుకు ఉన్న దారిలో భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తొక్కిసలాట జరగడంతో 9 మంది భక్తులు చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 1 బాలుడు ఉన్నారు. ఇనుప రైలింగ్ను పట్టుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. అలా తొక్కిసలాట జరిగి ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంతో దేవాదాయ శాఖకు సంబంధం లేదు అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినది అని, సొంత నిధులతో ఓ వ్యక్తి ఆలయం నిర్మించారు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము అని అన్నారు. ఇక నుంచి ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని స్పష్టం చేశారు. అయితే భద్రత కావాలని ఆలయ నిర్వాహకులు తమను కోరలేదు అని ఎస్పీ కూడా వివరణ ఇచ్చారు.